ఏదైతే గడప గడపకు అంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ మేము వెళ్తుంటే కనుక మంగళహారతులు పడుతున్నారు మాకు. అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి కార్యకర్తలు కానీ కానొస్తుంటే కనుక వెంటబడి తరుముతున్నారు వాళ్ళని అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? దానికి ఉదాహరణ మా గుంటూరు తూర్పు నియోజకవర్గం. వాళ్ళు ఏదన్నా అనుకునేవండి, మా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక ఉదాహరణగా వాళ్ళకి నేను సమాధానం చెప్పగలను. ఎట్లా అంటారేమో, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్లేస్లో వెళ్ళినా సరే ఎవరికి హారతులు పడుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బాగా రన్ అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే ఏ ఇంటికి వెళ్ళినా సరే సంతోషాన్ని చూసాం, కానీ మేము ఏ విధమైన ఎలిగేషన్ ప్రభుత్వం మీద మేము చూడలా. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళకి కనబడుతుందో నాకు అర్థం కావట్లా. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం జరిగింది. అలాంటి దాంట్లో మరి ఆ యొక్క ఇది చూస్తే ఎలా ఉందంటే, ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే బ్రహ్మాండంగా ఉందండి. బాగా పనిచేస్తున్నారు, బాగా రోడ్లు వేస్తున్నారు, బాగా రోడ్లు వేసారు, తర్వాత కాలువలు కట్టారు. ఎమ్మెల్యే గారు కూడా బాగా పనిచేస్తున్నారు, బాగుంది అనే ముఖ్యమంత్రి గారికి కూడా మంచి మంచి పథకాలు మాకు అందజేస్తున్నారు. తర్వాత ఎవరైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బుల్ని కూడా తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఇలా చేసుకుంటా వెళ్తే చాలా 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 గొప్ప విషయాలు చెప్తున్నారు. ఇంకా ఆ రకంగా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి చెప్తుంటే మరి మీకు కాదు మాకు వాళ్ళ హారతలు పడుతున్నారని వాళ్ళు వైసీపీ నాయకులు ఎటా చెబుతున్నారు నాకైతే అర్థం కావట్లేదండి. మరి ఇక్కడ చూస్తే కనుక ఇస్తా అన్న హామీలు ఏమి నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ మోసం చేసింది. కాబట్టి ఈరోజు గడప గడపకు మేము వెళ్తుంటే కనుక మాకు సమస్యల చిట్టాలే వినపడుతున్నాయి అనేది వైసీపీ నాయకుల వాదన. అది వాస్తవం కాదంటారా? సమస్యల చిట్టాలు అనేది ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే సమస్యలు ఉంటేనే కదా, సమస్యలు లేని వాటిని మీరేదో చూపిస్తే ప్రజలేమో నమ్మరు. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం, విద్యాపరంగా మీకు మొన్న అందరూ చూశారు. తల్లికి దీవెన చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్న చంద్రబాబు గారి నా మాటని నేను నిలబెట్టుకొని ఇవ్వటం జరిగింది. దాంట్లోనే భాగంగా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చేరేవాళ్ళు డబ్బులు కట్టుకోవడానికి సమయానికి అందినాయని చెప్పేసి వెంటనే జాయిన్ చేసుకున్నారు, చక్కగా చదివించుకుంటున్నారు. అలానే ఇకపోతే ఏదన్నా ప్రాబ్లం అంటే వైద్యపరంగా చూస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆపరేషన్ల పరంగా అన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా చేయటం జరుగుతుంది. ఇక్కడ ఎవరింట్లో అయితే నిజంగా బాధలు పడేవాళ్ళు ఉన్నారో ఈ యొక్క హెల్త్ పరంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకే తెలిసిద్ది ఎలా ఉంది ఏందనేది ఉద్దేశం. అంతేగాని వైద్యం కానీ తర్వాత అభివృద్ధి కూడా రోడ్లు నిర్మించి అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, అలానే ఆసరా అంటే సపోజ్ ఇప్పుడు పెన్షన్ ఉంది 4,000 రూపాయలు పెంచడం, నెల అట్ట తిరగగానే వచ్చేస్తుంది. 1వ తారీఖు రాగానే పెన్షన్ అందుతుంది. ఇలాగా చూసుకుంటా వెళ్తే ప్రజలు బ్రహ్మాండంగా వాళ్ళకు కావలసిన వైద్య సదుపాయాలు బ్రహ్మాండంగా అందుకుంటున్నారు. చక్కగా ఉంది. రాష్ట్రంలో ఏమైతే సమస్యలు అయితే నాకైతే కనబడట్లేదు, వాళ్ళకి ఎలా కనబడుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక గత కొంతకాలంగా వినపడుతున్నది మద్యం స్కామ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తం కానీ సంచలనం కలిగిస్తుంది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏమనుకోవచ్చు అంటారు? దానికి ఒక కమిటీ ఉంది, సిట్ విచారణ చేసి ఒక నివేదిక అందించింది. ఆ నివేదిక అందించి కోర్టుకు సమర్పించింది. కాబట్టి చట్టం ఎప్పుడు తన పని తను చేసుకుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరి మీద అంటే నిప్పు లేనిదే పొగరాదని, ఏం ప్రాబ్లం లేకపోతే మీ దాకా చట్టం అనేది రాదు. ఎవరైతే దీంట్లో బాధితులు ఉన్నారో ఆ బాధితులందరి యొక్క వాళ్ళ యొక్క హస్తం ఉన్నదా లేదా అనేది ఆ చట్టం అనేది, అంటే ఏదైతే ఆ కమిటీ అనేది ఇది ఇచ్చేసిందో సిట్ అనేది, ఆ దాని ప్రకారంగా దాని మీద యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇదంతా ఒక ఎలిగేషను, బాబు గారి వేసిన టీము అని చంద్రబాబు గారి మీద రాళ్ళేయటం అయితే కాదు.
ఏదైతే సిట్ అంటే కనుక ఎస్ఐటి కాదు సిఐటి చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటారా? అసలు వైసీపీ నాయకుల్ని మనం చెప్పాల్సిన పనే లేదండి. ఎందుకంటే వాళ్ళకి అసెంబ్లీలోనే బాబు గారికి ఏ విధంగా వాళ్ళు అవహేళన చేసి ఎగతాళి చేసి ఇంట్లో పర్సనల్గా లేడీస్ మీద కూడా వాళ్ళు ఎలిగేషన్ చేసి ఎంతో దుర్మార్గంగా మాట్లాడిన ఆ మాటల్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేరు ఎప్పటికి కూడా. అంత పెద్ద ఆయన్ని పట్టుకొని తీసుకెళ్ళి 58 రోజులు సుమారు జైల్లో వేసి ఆ జైల్లో కూడా ఏమీ ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తికి ఏవి ఫెసిలిటీస్ అరేంజ్మెంట్ చేయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టిన రోజులు. తర్వాత ఆయన కడిగిన ముత్యం వల్లే బయటకు రావటం జరిగింది. అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ ఖైదీలాగా ఏ విధంగా అయితే ఆయన ఆ టైంలో ఇదే ఇచ్చేసినప్పుడు నేను నిరూపించుకోవాలి అని ఒక ఇదిని సాటి ఖైదీల బాధలు కూడా తెలుసుకున్న స్థితిని ఆయన మనం చూసాం. అలానే ఇప్పుడు వీళ్ళు ఈ ఖైదీలుగా వీళ్ళ మీద ముద్రేసినప్పుడు వీళ్ళు మాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి ఎలిగేషన్ కూడా మాకు ఫెసిలిటీస్ కావాలనే మాట అంటూ వింటున్నాం మనం. అయితే మీరు ఒక మిథున్ రెడ్డి ఎంపీ గారు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, మీకు ఇంకా బాధ్యత ఎక్కువగా ఉంటుంది, సాధారణ ప్రజల కన్నా మీకు ఎక్కువగా ఉంటుంది. మీరు గొంతుకల్ని అనగదొక్కడానికే ఈ అక్రమ కేసులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, అది వాస్తవమే అనుకోవాలంటారు? మరి రెడ్ బుక్ రాజ్యాంగము ఆ రాజ్యాంగం అని మనం ఎప్పుడు చెప్పమండి. ఎందుకంటే చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం అనేది అందరికీ సమానంగానే చూస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. కాబట్టి చట్టం అనేది తన పని తను చేసుకెళ్తుంది అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో జరిగిన దీన్ని ఏ విధంగా ఫేస్ చేశారో, అలాగే మీ మీద ఏమన్నా ఎలిగేషన్ లేనప్పుడు మీ మీద కావాలని పెడితే కనుక ఒకవేళ కేసులు మీరు కూడా ఎదుర్కొని దాన్ని కడిగిన ముత్యమల్లే మీరు బయటకు వచ్చి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం మీ మీద అయితే ఉన్నది. ఎందుకంటే అది నిజమా, అది స్కామ్ అనేది కాదా, అది లిక్కర్ స్కామ్ అనేది మీరు ఆ కోర్టులోనే నిరూపించుకొని బయటకు రావాల్సిన పరిస్థితి మీకు ఉంది. కాబట్టి అదైతే ఇదంతా చంద్రబాబు చేసింది లేకపోతే ఇది చేసింది అనేది రాళ్ళు వేయటం కరెక్ట్ కాదని చెప్పి నేను అంటున్నాను. మరి ఇదైతే కనుక లిక్కర్ స్కామే లేదు, అసలు స్కామే జరగలేదు అనేది వాళ్ళ వాదన. మరి అది వాస్తవం కాదంటారా? ఏది వాస్తవం అనేది మీకు త్వరలోనే తెలిసిద్దండి. ఏంటంటే మనం కొంచెం ఓపికగా వ్యవహరించాలి. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నారు ఏందనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆ కాలంలో ఎలా చేశారు అని చెప్పేసి అసలు ఏందండి, అసలు మద్యం ఏంది, ఆ అమ్మకాలు ఏంది, అసలు ఇదేంది, ఆ కంపెనీలు ఏంది, అసలు ఆ బ్రాండ్స్ ఏంది, అవన్నీ కూడా చాలా చెప్పుకునే విన్నాం మనం కూడా. కాబట్టి అది ఏందనేది కోర్టులు తేలుస్తాయి. వాళ్ళకి న్యాయం అనేది వాళ్ళ వైపు ఉంటే వాళ్ళకి, లేకపోతే వాళ్ళ దోషులకైతే వాళ్ళకి శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి ప్రజల్ని మాత్రం అన్నీ గమనిస్తూనే ఉంటారు. మాట్లాడేటప్పుడు మాత్రం ఊరకనే ప్రభుత్వం మీద లేదా చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేయటం అనేది మానుకోవాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.